శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో వైశాఖ శుద్ధ పౌర్ణమి ఆ రోజు మనం సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి లేదా సాయినాథునికి ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి, వాటి వలన కలిగే ఫలితాలు అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైశాఖ పౌర్ణమి యొక్క పవిత్రతను మనం తెలుసుకున్నట్లయితే ఇంకా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మనం ఆచరించగలుగుతాం. ఉత్తరాయణంలో వస్తున్న మాసం ఇది చాలా పవిత్రమైనటువంటిది. అంతేకాకుండా ఉగాది తర్వాత అంటే నూతన సంవత్సరంలో వస్తున్న రెండవ మాసం. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి ఎంత విశిష్టత కలిగి ఉందంటే అన్నమాచార్యుల వారు జయంతి, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారం శ్రీ కూర్మ జయంతి, అంతేకాకుండా సిద్ధార్థుడు జన్మించినటువంటి రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి, అంతేకాకుండా ఆయనకు జ్ఞాన ప్రాప్తి కలిగినటువంటి దివ్యమైన రోజు. అందుకు ఈ రోజును బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి అనేది ఆధ్యాత్మిక సాధకులకు ఒక నిచ్చెన లాంటిది, అద్భుతమైనటువంటిది, జ్ఞాన ప్రాప్తిని అందించేటువంటిది. అంతేకాకుండా ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకనే సంపత్ గౌరీ వ్రతం అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. మన హిందూ సనాతన ధర్మ ప్రకారము ఈరోజు అంటే వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు గౌరీదేవిని పూజించటం అనేది జరుగుతుంది. అంటే ఆ జగజ్జననికి ఎంతో ప్రీతికరమైనది, ఆ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి అటువంటి అద్భుతమైన వైశాఖ శుద్ధ పౌర్ణమి ఆ రోజు మనం సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి ఎటువంటి పూజ చెయ్యాలి అనే దానికన్నా ముందు ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మీకు తెలియజేయబోతున్నా. మన హిందూ సనాతన ధర్మం ప్రకారము సముద్ర స్నానం అన్నది చాలా శ్రేయస్కరం, ఉత్తమోత్తమైనటువంటిది. కాకపోతే అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే సముద్ర స్నానం అన్నది ఎప్పుడు పడితే అప్పుడు చేయటం అనేది కాదు. సత్ఫలితాలు ఇవ్వాలి అంటే ఘడియలు అనేవి చాలా ముఖ్యం. ఏ రోజు సముద్ర స్నానం చేస్తే ఉత్తమ ఫలితం వస్తుందనేది కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సముద్ర స్నానం అన్నది ఉత్తమోత్తమైనటువంటి క్రియ. అంతేకాకుండా భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ఆ రోజు అంటే అవకాశం ఉన్నవారు సముద్ర స్నానం చేసే ప్రయత్నం చేయండి. కరక్కాయ తీసుకొని ఆ కరక్కాయను దోసిల్లో పట్టుకొని మీ కోరిక చెప్పుకొని, మీ కుటుంబం మీకు ఏ కోరికైతే ఏ సంకల్పం ఉంటుందో అది చెప్పుకొని ఆ కరక్కాయను సముద్రుడికి సమర్పించండి. అంటే సముద్రంలో వెయ్యండి, వదిలివేయండి. ఆ తర్వాత సముద్ర స్నానం చేయండి. ఇలా చేయటం వలన ఊహించినంత గొప్ప ఫలితాలు, నరదిష్టి, నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి. నెగిటివ్నెస్ అన్నది పూర్తిగా తొలగిపోతుంది. పాజిటివ్నెస్ బాగా బిల్డప్ అవుతుంది, డెవలప్ అవుతుంది. దైవ కృప పరిపూర్ణంగా లభించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఉత్తమమైన క్రియ. కాకపోతే అవకాశం ఉన్నవారు ఆచరించే ప్రయత్నం చేయండి. అవకాశం లేనివారు ఎలాగూ మన సాయి దివ్య రక్షా కవచ యంత్ర పూజ చేస్తున్నాం, ఈ పూజను స్థిరమైన మనసుతో ఆచరించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి పూజకు ఆ రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి మే 5వ తారీఖు శుక్రవారం నాడు ప్రదోషకాలం 6:30 నుంచి మొదలు పెట్టండి, లేదా 7 గంటలకైనా ప్రారంభం చేయవచ్చు. ద్రవ్యాలు పసుపు, కుంకుమ, తమలపాకులు, అలాగే ఒక్కలు, కర్పూరం, నూనె, అగరబత్తి పుల్లలు, ఒత్తులు, కొబ్బరికాయ, పండ్లు, పూలు, ప్రసాదం, చందనం అన్ని మీకు తెలిసినవే. ప్రసాదం వచ్చి మీరు దద్దోజనం చేయవచ్చు,
చక్కెర పొంగలి, పులిహోర, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. లేదు మీ మనసుకు తగ్గినట్టుగా ఏదైనా చేయదలుచుకున్న ప్రేమతో భక్తి శ్రద్ధలతో ప్రసాద నివేదన కొరకు తయారు చేయండి, సిద్ధం చేయండి. సాయి దివ్య రక్షా కవచ యంత్రము ఉన్నట్లయితే యంత్రాన్ని చక్కగా గంధముతో అలంకరణ చేయండి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఒక కమలం, లోటస్ ఫ్లవర్ కనుక దొరికితే చాలా మంచిది. ఒకవేళ కమలం దొరకకపోతే గులాబీ పువ్వు తీసుకొని ఒక్కటి యంత్రం మధ్యలో అలా ఉంచండి. ఆ యంత్రం మధ్యలో స్థాపన చేసే ముందు చేతిలో తీసుకొని నమస్కారం చేసుకొని బాబాకు చెప్పుకొని మీ కోరిక చెప్పుకొని అక్కడ ఉంచండి. దీపారాధన ఓంకారం చెప్తూ చేయండి. సంకల్పం, మీ కోరిక, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ గోత్రనామాలు చెప్పుకోండి. ముఖ్యంగా ఉత్తరాయణం, శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, పౌర్ణమి తిథి, శుక్రవారం ఇవి చెప్పుకొని అనంతరం ఓం లం భగవతి నమః, ఓం లం భగవతి నమః, ఓం లం భగవతి నమః ఈ నామం చెప్తూ పసుపుతో పూజించండి. ఆ పుష్పం మీద పసుపు, ఒక్కొక్క నామం చెప్పి పసుపు 108 సార్లు అయిపోయిన తర్వాత బాబా అష్టోత్తర శతనామాలతో మరలా యంత్రాన్ని గాని, ఒకవేళ యంత్రం లేకపోతే దిగులేం చెందాల్సిన పని లేదు, బాబా విగ్రహం గాని చిత్రపటం గాని మీరు పూజించవచ్చు. ఈ పూజ అంతా అష్టోత్తరం చేసిన తర్వాత మరలా అగరబత్తి ధూపం వెలిగించండి, ధూపం చూపించండి, దీపానికి దర్శనం చేసుకోండి, నివేదన సిద్ధం చేసుకోండి. అందరూ ఆచరించారు, ఎక్స్పీరియన్స్ ఉంది. నివేదన చేసేటప్పుడు ఎప్పుడు నేలను శుభ్రం చేసి ఆ స్థలంలో ఏదైతే నివేదన చేయబోతున్నామో ఆ స్థలాన్ని శుభ్రపరిచి చక్కగా ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో పాత్రలు ఉంచండి. నివేదన చెయ్యండి. నివేదన అనంతరం హారతి సమర్పించండి. భక్తి శ్రద్ధలతో హారతిని స్వీకరించండి. తీర్థ ప్రసాదాలు ఇంటిలి బాది చక్కగా స్వీకరించండి. ఆ తర్వాత ఆ రోజు పౌర్ణమి రాత్రి అలాగే ఉంచి మరునాడు ఆ పూజించిన పసుపు ఆ పుష్పం మీద ఏదైతే ఉందో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతిరోజు ఉపయోగించవచ్చు. ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ మీకు అవకాశం ఉండి ఆ పువ్వుని డ్రై చేసేటట్టుగా ఉంటే, అంటే ఎండబెట్టేటట్టు అవకాశం ఉంటే ఫంగస్ రాకుండా చూసుకోండి, డ్రై చేయండి. ఎందుకు? వైశాఖ అమావాస్యకి మనము హోమం ఎలాగూ చేస్తాం కాబట్టి ఆ హోమంలో ఈ పుష్పాన్ని మీరు సమర్పించవచ్చు. ఒకవేళ అవకాశం లేదనుకోండి, నీటిలో కలిపి పసుపు కుంకుమ మీ దగ్గర పెట్టుకోండి. ఈ విధంగా ఆచరించి ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క కృపకు మీరందరూ పాత్రులవ్వాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను మీ అందరి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.